నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఒక్కొక్క ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ మాట పలుకుదామా? ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఫిల్టరేషన్ జరుగుతుందని. హల్లెలూయా. మనం చూడగలం, జన సమూహాలతో ప్రభు మాట్లాడిన తర్వాత ధోని ఎక్కి అద్దరికి వెళ్దామని చెప్పినప్పుడు ధోనిలోకి ఎక్కిన వారి వలన, అంటే ఎక్కుతున్న సమయం ఒక ఫిల్టరేషన్ జరిగింది. అలా ఆ ఫిల్టరేషన్ లో కూడా చాలా దాటుకొని వారు ధోనిల దాకా ఎక్కగలిగారు. ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని మనం చాలా సార్లు చూసుకున్నాం, గుర్తున్నదని నమ్ముతున్నాం. మనం అక్కడ ఆగట్లేదు, కానీ ఇక అల్ప విశ్వాసంను దాటి ముందుకు వెళ్తూ శ్రేష్టమైన విషయాలు బోధింపబడుతున్నప్పుడు వాటిని గ్రహించుకుంటూ ఆయనను హత్తుకొని ముందుకు వెళ్తున్న ప్రయాణంలో వస్తున్న సమస్య బయట నుంచి కాదు, లోపల నుంచి. అర్థం, పెరుగుతున్న స్టాండర్డ్ నుంచే సమస్య అనిపించవచ్చు. ఈరోజు అటువంటి విషయమే మనం చూస్తున్నాం. చూడండి, జీవాహారం నేనే అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న యూదులు, అక్కడ ఉన్న ప్రజలు ఆయనతో ఎలా తర్కిస్తున్నారో చూసాం. ఇక ఆ జీవాహారంను ఇంకొక స్టాండర్డ్ పెంచుతూ చూపించారు ఆయన. ఎలా చూపించారు? ఇది తినిన వాడిని నేను అంత్యదినం లేపుతాను అని చూపించారు. ఇంకా మనం చూస్తున్న 52వ వచనం నుండి చూస్తున్నాం, అక్కడ ఆ జీవాహారం ఎలా భుజించాలో చెప్పారు. ఇలా స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు అంత ఫిల్టరేషన్ ఉంది అనుకున్నామే. సో ఆయన ఈ మాట, ఈ హై లెవెల్ స్టాండర్డ్ కలిగిన ఈ భుజించడం, ఎలా భుజించడం, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పినప్పుడు ఇంకా వారికి కఠినమైన మాట అనిపించింది. ఏమనిపించింది చెప్పండి? కఠినమైన మాట. ఇది కఠినమైన మాట అనిపించింది. వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుంచి 56 వరకు చదువుకుందాం. 52 నుంచి 56 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుంచి 56వ వచనం వరకు చదువుకున్నాము. యూదులు ఈయన తన శరీరంను ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. సో జీవాహారం నేనే అని చెప్తున్నప్పుడు ప్రభు ఇక్కడ అది ఎలా భుజించాలి, అది అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనే విషయాలను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. యూదులు అప్పటికే మాట్లాడుకుంటున్నారు, ఈయన శరీరం ఎలా తిననీయగలడండి, ఏం మాట్లాడుతున్నారు ఈయన అని ఒకరితో ఒకడు వాదిస్తున్నారు. మరి కొందరు అవును ఆయన తిననీయగలడు అని, మరి కొందరు ఆయన ఏం చేయగలరు, అలా ఎలా మాట్లాడతారు అని కొందరు. ఇలా వారి మధ్యలో ఒక తర్కం, ఒక వాదన నడుస్తూ ఉంది.
యేసు ప్రభు అందుకే కావున ఆయన ఇట్లా నేను ఏమన్నారు, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు, మీ అంతటా మీకే జీవం రాదు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి అని చెప్తూ చూడండి 54, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంటే నేను వాణిని లేపుతానని చెప్తున్నారు. ఇలా ఆయన నా శరీరమే మీకు ఆహారము, నా రక్తమే పానమునై ఉన్నది అని చెప్తున్నప్పుడు, నిజమైన ఆహారం నేనే అని చెప్తున్నప్పుడు వారికి గ్రహింపులోనికి రావట్లా. నేను చెప్తున్నారో ఆయన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా చూడండి, ఆయన ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్తున్నప్పుడు, జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. అదండి ఫార్ములా. ఏంటది? ఆయన పంపబడ్డారు, పంపించిన తండ్రి మూలంగా జీవిస్తున్నారట యేసు ప్రభు. ఆయన జీవించడానికి గల కారణం ఎవరండి? పంపించిన తండ్రి అని చెప్పండి. పంపించిన తండ్రి. హల్లెలూయా. పంపించిన తండ్రి ఆయనతోనే ఉన్నారు, ఎప్పుడు వారి కనెక్షన్ లోనే ఉన్నారు. ఆ పంపించిన తండ్రి మూలముగానే జీవిస్తున్నారట. సో ఆయన సోర్స్ ఏంటో చెప్తున్నారు. అందుకే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అంటున్నారు. ఇది ఎటువంటిదంటే, ఐ హిట్ యు, యు హిట్ ద వాల్, సో ఐ హిట్ ద వాల్ కదా. అలా ఆయన మధ్యవర్తి అయ్యుండి తండ్రితో ఆ కనెక్షన్ లోనికి తీసుకుని వెళ్తున్నారు. అందుకే ఆయన చెప్తున్నారు, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆమేన్. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమే తండ్రి మీకు ఇస్తున్నారు. మన పితరులు మన్నానే తిన్నారు, అంతకంటే శ్రేష్టమైనది మీరు ఇప్పుడు తింటున్నారు. అండ్ నా శరీరం మీకు ఆహారం, నా రక్తం మీకు పానం అని చెప్తున్నప్పుడు వారు లిటరల్ మీనింగ్ లో తీసుకొని ఈయన శరీరం ఎలా తినాలి, ఈయన రక్తం మనం ఎలా తాగాలి అని లోపల వాళ్ళకి రగిలిపోతుంది. యేసు ప్రభు వారు ఇంకా అలాగనే చెప్తున్నారు. చూడండి, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను మన్నాను తిని కూడా చనిపోయిన అనుభవంలో వీరు ఉండరట. ఇంకా చూడండి, ఆయన కపెర్నహూములో బోధించు సమాజ మందిరంలో ఈ మాట చెప్పాను. అప్పుడు ఏం జరిగింది? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. తక్కువ స్టాండర్డ్ అందరికీ కావాలి. ఐదు 5,000 మందికి ఆహారం పంచుతున్నప్పుడు జస్ట్ ఈ ఆహారం విషయమైన బిగినింగ్ స్టాండర్డ్ అది అందరికీ కావాలి, ఉంటారు. ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు ఎంతమంది తేలిపోతున్నారు చూడండి, ఎంతమంది ఫిల్టర్ అవుతున్నారో చూడండి. ఇక్కడ చూడండి, శిష్యుల్లో అనేకులు ఈ మాట విని
ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని అంటున్నారట. అంతేకాదు యేసు తన శిష్యులు దీని గురించి సనుకుంటున్నారని తనకు తానే ఎరిగి ఏం చెప్తున్నారో చూడండి. దీనివల్ల మీరు అభ్యంతర పడుతున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూస్తే ఇంకేమంటారు? నేను ఏం తినాలో ఏం తాగాలో చెప్తుంటేనే మీరు ఇలా అయిపోతుంటే, అసలు నేనుండు స్థలానికి నేను వెళ్ళిపోతే మీరు ఏమవుతారు? అసలు అది అవన్నీ చూసి మీరు తట్టుకోగలరా? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అందుకే మన ఫోకస్ దేని మీద పెట్టాలి? ఆత్మ మీద పెట్టాలి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన చెప్పిన మాటలు ఏంటండి? ఆత్మయు జీవమునై. ఆయన మాటలు నిర్లక్ష్యం చేయొచ్చునా? చెయ్యకూడదు. నేను స్తుతిస్తున్నాను. మనం ప్రతి మాట రాసి భద్రపరుస్తున్న వారు ఉన్నారు. కొన్ని ఫైల్ చేసి ఉన్నారు. ఆయన మాటలు, ఆ మాటలలో ఎటువంటి శక్తి ఉందో ఒకసారి చూడండి. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సో వారు పొందుపరుస్తున్న వాటిని దాని లోపల ఆత్మ ఉన్నారు. ఆమెన్. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. చూస్తున్నారా? నమ్ముతున్న వారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉంటారు. అక్కడ ఆయన చుట్టూ ఉన్నవారు కొందరు విశ్వసించట్లేదట. అయితే ప్రభు చెప్తున్నారు చూడండి, విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసు నాకు తెలియను. ఈ ఫిల్టరేషన్ ఎటువంటి ఫిల్టరేషన్ గమనిస్తున్నారా? ఈ ఏరియాలో, ఇంత స్టాండర్డ్ పెరిగిన ఏరియాలో అయితే అప్పగించుకునేవారు లేదా అప్పగించే వారే ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? అయితే అప్పగిస్తారు లేదా తమను తాము ప్రభుకు అప్పగించుకుంటారు. ఈ రెండు గుంపులే ఉంటాయి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనెను. తండ్రి అనుగ్రహం లేకుండా యేసు యొద్దకు కూడా ఎవరు చేరలేరట. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదట. ఏమండి, ఇంత గొప్ప విషయాలు ఆయన బోధిస్తున్నప్పుడు ఇంకా అనేక మంది వచ్చి చేరాలి కదా, అవునా కదా? చెప్పండి. అది జరగట్లా. మనిషికి ఏం కావాలో చూడండి, అది జరగట్లేదు. శిష్యులలోనే అనేకులు, కొందరు అన్నారా అనేకులు అన్నారా? చెప్పండి. అనేకులు అంటే ఎక్కువ మంది ఫిల్టర్ అయిపోయే పాయింట్ ఇది. అనేకులు వెనక్కి వెళ్ళి ఇంకా మరలా రాలేదట, వెంబడించలేదట. కాబట్టి యేసు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళవాలని ఉన్నారా అంటే, అక్కడ 12 మందిని అడిగితే అక్కడ సీమోన్ పేతురు చెప్తాను, ప్రభా ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? నీ దగ్గరే కదా, నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడు, ఇప్పుడే కదా చెప్తున్నావు, మేమెక్కడికి వెళ్తాం? నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని
ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ఏమంటున్నారో చూడండి, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. యేసు ప్రభుకి క్లియర్ గా తెలుసు తన్ను అప్పగించు వారు ఎవరో. నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి అని అల్టిమేట్ గా ఉన్న స్టాండర్డ్ ని పరిచయం చేస్తున్న సమయం అనేకులు వెనక్కి వెళ్ళిపోయారట, సణిగారు, వాదన చేసుకుంటున్నారు ఒకరిలో ఒకరు, ఇది ఎలా సాధ్యమని. ఒక మాట చెప్పనా, ఈరోజు వాళ్ళకి చెప్పినంత కఠినమైన మాట ఇప్పుడు మనకు అనిపించకపోవచ్చు. చూడండి, వారికి ధర్మశాస్త్రంను దాటి ఆయన చెప్తున్న విషయాలు ఆ రోజు వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఎలా ఉంటుందంటే, ఈ విషయాలు ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆచరణలో ఉన్నాయి గనుక ఈ మనకి ఇదేంటి వీళ్ళలో నమ్మడానికి నమ్మకపోవడానికి ఏముంది అనిపించచ్చు. కానీ మన ప్రాక్టికల్ గా మన డే టు డే లైఫ్ కి వచ్చేద్దాం. ప్రభు చెప్తున్న అనేక మాటలు మనకి కఠినంగా మారిపోతున్నాయి. అనేక మాటలు చూడండి, ఆలోచించండి ఒకసారి. భార్య భర్తకు లోబడడం అనేది ఒక పెద్ద కఠినమైన మాట. ఎందుకంటే స్త్రీ ఏమీ తక్కువ కాదు, అసలు స్త్రీలు పురుషులతో సమానం లేదా పురుషుల కంటే ఎక్కువే అని చెప్పి భయంకరంగా నడుస్తున్న ఈ కాలంలో కాదు, పురుషుని నిమిత్తమే స్త్రీ చేయబడింది, మనం వారికి హెల్ప్ మేట్, మనం వారికి సహకారులుగా ఉండాలి అని అంటున్న మాట పాటించడానికి మనకి కఠినంగా అనిపించవచ్చు. అలా ఈ మన ప్రస్తుత కాలంలో అనేక మాటలు కఠినంగా అనిపించచ్చండి. కానీ ఆ ఏరియాలో వ్యసన పడుతూ ఎదురు తిరుగుతున్నవాడు, అప్పగిస్తున్నవాడు, విడిచిపెడుతున్నవారు అనేక మంది ఉంటారు. కానీ నిలిచి ఉండేది వారు ధన్యులు. ఆమేన్. అటువంటి ధన్యతను మనం కోల్పోకూడదని మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఇది చాలా శ్రేష్టమైన సమయం, ప్రార్థనలో గడుపుదాం. అనేకులు కఠినమైన మాట అని చెప్పి ఆయన 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 యొక్క మాటను గ్రహించడానికి కూడా ఇష్టం లేకుండా, చెవులను హృదయంలోను లోపర్చకుండా వెనుకకి తీసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాటలు ఎంతో స్పష్టమైనవిగా ఉంటాయి. అందుకే ప్రభుని అడుగుదాం, అయ్యా ఈ ఫిల్ట్రేషన్ లో మేము పడిపోకుండా మమ్మల్ని ప్రిజర్వ్ చేయమని అడుగుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం.